హలో అందరికీ. ఇప్పుడు మేము మాదాపురం వెళ్తున్నాము. మా పిల్లలేమో మా అక్క వాళ్ళతో కార్లో వెళ్ళిపోయారు. మేము ప్రతి సంవత్సరము డిసెంబర్ 31 నైట్ ముగ్గులేసి కలర్స్ వేస్తాము. అందుకే ఇప్పుడు మాదాపురం వెళ్ళి అక్కడ మా ఇంటి దగ్గర ముగ్గులేసేసి మళ్ళీ ఖమ్మం రావాలి. ఇక్కడ నుంచి 1/2 అవర్లో అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఇక ఇంటికి రాగానే నేనైతే ముగ్గేయడం స్టార్ట్ చేసేసాను. మా అక్క వాళ్ళు మాకంటే ముందు వచ్చేసారు కదా. మా అత్తయ్య మా అక్క ఇంటి ముందు ఊడ్చేసి నీళ్లు చల్లి రెడీగా ఉంచేసారు. ఇంకా నేను రాగానే ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇక్కడ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఖమ్మం వెళ్ళి ఖమ్మం ఇంటి దగ్గర కూడా ముగ్గులు వేయాలి కదా. ఇంకా మా అత్తయ్య అయితే అందరికీ భోజనం పెట్టడం స్టార్ట్ చేసేసారు. వీళ్ళకు ముందు భోజనం పెట్టేస్తే ఇంకా మేము ముగ్గులు ఎంతసేపు వేసుకున్నా ఏం పర్లేదు కదా, మళ్ళీ వీళ్ళు ఆకలి అయితే ఇబ్బంది పడతారని ముందే భోజనం పెట్టేశారు. ఇంకా ముగ్గులేసి వాటికి కలర్స్ వేయడం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నైట్ 9:30, 9:45 అలా అయింది. నేను ముగ్గులు వేస్తుంటే మా అక్క మా అత్తయ్య కలర్స్ వేశారు. ఇంకా కలర్స్ వేయడం అయిపోగానే నేను మా అక్క భోజనం చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళలేదు. వచ్చిన దగ్గర నుంచి ఇంకా భోజనం చేయడం కంప్లీట్ అవ్వగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఈ ముగ్గులన్నీ మా అమ్మ ఒక్కతే వేసుకుంది పాపం. ఇంకా ఇక్కడ ఒక 10 మినిట్స్ ఉండి ఖమ్మం స్టార్ట్ అయ్యాము. ఖమ్మం వచ్చేసరికి నైట్ 11 అయింది. ఇంకా రాగానే వెంటనే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేసాము నేను మా అక్క. మా ఇంటి ముందు కరెంటు స్తంభం ఉంది. దానికి ట్యూబ్లైట్ ఉండడం వల్ల పెద్ద చీకటేం లేదు. చూసారా ఎంత వెలుతురుందో, అందుకే పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు. ఇంకా మధ్యలో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కోసం ఒక 1 అవర్ స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇంకా సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వగానే ఇంకా నేను మా అక్క అయితే ముగ్గులు వేయడం ఫినిష్ చేసాము. ఫినిష్ అయ్యేసరికి నైట్ 1 అయింది. మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి. మీరు కూడా ఇలానే కలర్ఫుల్గా ముగ్గులు వేస్తారా న్యూ ఇయర్కి? బాయ్.